తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గా మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. క్యాండిడేట్ సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, సేమ్ టైం సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అమౌంట్ ఏ విధంగా పే చేయాలి, పే చేసిన తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఏ డేట్ వరకు చేయాలి, రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని ఆ వీడియోలో డీటెయిల్గా అయితే ఎలాబరేట్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత సో మెనీ ఆస్పెక్ట్స్ వచ్చేసి, సార్ నేను తెలంగాణ స్టూడెంట్ని, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, కేటగిరీ సర్టిఫికేట్ ఉంది, 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు నా యొక్క టోటల్ ఎడ్యుకేషన్ తెలంగాణలోనే కంప్లీట్ అవ్వడం జరిగింది. సేమ్ టైం నా ఏజ్ కూడా బిలో 32 ఉంది, అయినా కూడా నాకు ఈ విధంగా ఫుల్ అమౌంట్ పే చేయమని అయితే చూపిస్తుంది. సో నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, నేను ఏ విధంగా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటూ సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎస్పెషల్లీ మనకు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ హయ్యర్ అని వచ్చినట్టయితే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ ఏ విధంగా చేయాలి, లేదా సపోర్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలి, లేదా రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేసి మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయించుకొని మీరు కూడా బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి రిమైనింగ్ అమౌంట్ ఏ విధంగా పే చేయాలనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కనుక వెరిఫై చేసుకోకపోతే సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలని ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు కూడా ఈ విధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఫుల్ అమౌంట్ పే చేయమని చూపిస్తున్నట్టయితే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లియర్గా అయితే డిస్ప్లే చేస్తున్నాను, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ లోకల్ అనేది ఉంటుంది, లోకల్ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే రియంబర్స్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ లోకల్ అని ఉండాలి అండ్ మీ కేటగిరీ స్టూడెంట్స్ అయి ఉండాలి. అది దగ్గర ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయి ఉండాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ మీరు మైనార్టీ అయితే మైనార్టీ అని ఉండాలి. ఫుల్ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వాలంటే నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అనేవారు ఫుల్ రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ మాత్రమే ఫుల్ రియంబర్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఎస్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పే చేసే అమౌంట్కి ఇంటర్లింక్ అనేది దేంతో ఉంటుందంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కేటగిరీకి అయితే లింక్ ఉంటుంది. ఇక్కడ కేటగిరీలో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన స్టేటస్లో కనుక హయ్యర్ అని ఉన్నట్లయితే మీరు ప్రజెంట్ మీకు సంబంధించి 2026 ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు నేను చెప్పే ప్రాసెస్ ద్వారా రిక్వెస్ట్ మెయిల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ హయ్యర్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే మీరు నాన్ లోకల్ స్టూడెంట్స్ అయినా హయ్యర్ వస్తుంది. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో 2026 సంబంధించింది కాకుండా మీరు 25 కానీ 24 కానీ పాత ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే హయ్యర్ రావడం జరుగుతుంది. లేదా వితౌట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న హయ్యర్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ కానీ ఓసీలో కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, అలాంటి వారికి కూడా హయ్యర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్ వచ్చేసి నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 5 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నాను. ఈ 5 ఇన్స్ట్రక్షన్స్ కనుక మీరు ఫుల్ఫిల్ చేసినట్టయితే మీ దగ్గర ప్రజెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే రీఅప్లోడ్ చేయొచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉండాలి, 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీరు తెలంగాణలోనే చేసి ఉండాలి. తర్వాత వచ్చేసి సో మీ యొక్క ఏజ్ అనేది బిలో 32 ఇయర్స్ ఉండాలి. 32 ఇయర్స్ కంటే తక్కువగా ఉన్నట్టయితే మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. సేమ్ టైం మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓసీ స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ క్యాస్ట్ స్టూడెంట్స్ అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఆ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. ఈ ఫుల్ఫిల్మెంట్స్ కనుక మీరు చేసినట్టయితే సో మీ దగ్గర ప్రజెంట్ 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక మీరు రీఅప్లోడ్ చేయడానికి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 39,000 ఉంది. సో మీరు కనుక ఎస్సీ ఎస్టీ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక రీఅప్లోడ్ చేస్తే జస్ట్ 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు 13,500 రూపీస్ అయితే రియంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 39,000 ఉంది కాబట్టి మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 13,500 అనేది మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి ఇఫ్ బేస్డ్ ఆన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అమౌంట్ ఎంత వస్తుందంటే 25,500 రూపీస్ ఏదైతే ఉంటుందో అది పే చేసి మనం సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ అనేది ఒకేసారి పే చేయాలి త్రూ ఆన్లైన్ ద్వారా. మనకి ఇన్స్టాల్మెంట్ అయితే ఉండదు మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ప్రజెంట్ ఈ 39,000 అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేయాలంటే దానికి సంబంధించి రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలన్న టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. రిక్వెస్ట్ మెయిల్ చేయడానికి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా స్క్రోల్ చేస్తే మనకు డౌన్లో వచ్చేసి ఇమెయిల్ సర్వీస్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఇమెయిల్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు లాగిన్ అవ్వడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఇమెయిల్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి నాకు సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఈ 2 థింగ్స్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకు సంబంధించి సో మన యొక్క హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా కంపోజ్ మెయిల్ అని అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ రిక్వెస్ట్ మెయిల్ చేయడం జరిగింది కాబట్టి మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీకు వచ్చేసి ఫస్ట్ టైం మెయిల్ చేస్తుంటే ఇక్కడ ఎంటీ అయితే చూపిస్తుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. మీరు కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేయడానికి ఇక్కడ కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. దాంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్, హాల్ టికెట్ నెంబర్, మీకు సంబంధించిన మెయిల్ ఐడి, అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే వెరిఫై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పర్పస్ వచ్చేసి మన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కన్వే చేయాలి. ప్రజెంట్ మనకు సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ఆప్షన్ కోసం రిక్వెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేయిస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయిస్తున్నాను. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టే మైనార్టీకి సంబంధించిన సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి ఏదైతే ఉంటుందో అది సబ్ కేటగిరీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ టు రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, రీవెరిఫై ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రిక్వెస్ట్ ఫర్
సో రిక్వెస్ట్ ఫర్ అని అయితే టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, రిక్వెస్ట్ ఫర్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది టైప్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మెసేజ్ అనేది టైప్ చేయాలి. మనం ఏదైతే ఇప్పుడు కన్వీనర్ ఆఫీస్ కన్వే చేయాలనుకున్నామో ఆ మెసేజ్ టైప్ చేయాలి. జనరల్గా నేనైతే రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతాను. అండ్ నాది వచ్చేసి ఎస్టీ కేటగిరీ, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది. నేను 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా తెలంగాణలో చేశాను. నా ఏజ్ వచ్చేసి బిలో 32 ఉంది. నేను రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్. బట్ వాళ్ళు వచ్చేసి ఫుల్ అమౌంట్ పే చేయమంటున్నారు కాబట్టి ఇప్పుడు నాకు సంబంధించిన మెసేజ్ అనేది ఇక్కడ టైప్ చేస్తాను. ఆ విధంగా మీరు కూడా మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని కన్వే చేస్తూ మెసేజ్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, నేను వచ్చేసి గుడ్ మార్నింగ్ సార్ మ్యామ్ అని టైప్ చేయడం జరిగింది. ఇలా మీకు సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ అయితే టెక్స్ట్ మీరు టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసే టెక్స్ట్ అనేది మీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాని రిలేటెడ్ ఉండాలి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే టెక్స్ట్ నేను టైప్ చేస్తాను అనుకుంటే ఈ టెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ప్రజెంట్ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి 2026 సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము చూస్ ఫైల్ పైన క్లిక్ చేసాము, మాకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేస్తున్నాము. ఈ విధంగా మీరు రిలవెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా మీరు ఏదైనా డాక్యుమెంట్స్ ఇంకా అప్లోడ్ చేయాలంటే అటాచ్మెంట్ చాలా అయితే ఉంటాయి. సో వాటిని కూడా అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం ఏదైతే అప్లోడ్ చేసామో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. దీనిపైన నొక్కి పట్టగానే మనకు ప్రివ్యూ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. అది క్లియర్గా ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకు అది అప్లోడ్ అయినట్టుగా ఇక్కడ గ్రీన్ కలర్లో మార్క్ అయితే చూపిస్తుంది, సెండ్ సక్సెస్ఫుల్ అయితే చూపిస్తుంది. ఆ విధంగా మీకు వచ్చినట్టయితే మీకు సంబంధించిన మెసేజ్ ఏదైతే ఉందో కన్వీనర్ ఆఫీస్కి మీరు జస్ట్ సెండ్ చేసినట్టుగా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం సెండ్ చేసిన మెసేజ్ అనేది కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళిందా లేదా తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ సో ఈ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు తర్వాత వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి ఇన్బాక్స్ అంటూ సెంట్ మెయిల్ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనం ఇక్కడ సెంట్ మెయిల్ పైన క్లిక్ చేయాలి. సెంట్ మెయిల్ పైన క్లిక్ చేసినట్టయితే మనం సెండ్ చేసిన మెయిల్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను మెయిల్ అయితే సెండ్ చేయడం జరిగింది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి రిక్వెస్ట్ రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం స్టేటస్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు చూసారా లేదా, చూస్తే ఏ విధంగా ఉంటుంది, చూడకపోతే ఏ విధంగా ఉంటుంది, చూసినట్టయితే మన ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయడానికి రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇన్కమ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసాము అండ్ సబ్ స్టేటస్ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసాము. తర్వాత మనకు రిక్వెస్ట్ ఫర్ రీవెరిఫికేషన్ ఆఫ్ టీజీఎడ్ సెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు సంబంధించిన మెసేజ్ అయితే ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మనం అప్లోడ్ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం సెండ్ చేసిన వెంటనే ఈ కాలమ్స్ అయితే ఉండవు అనమాట. నేను సెండ్ చేసి చాలా సేపు అవుతుంది. మీకు లైవ్ ప్రూఫ్ కోసం దీన్ని అయితే యూటిలైజ్ చేస్తున్నాను. నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేశారు. సో ఈ విధంగా మనకి ఏంటంటే వాళ్ళు కనుక మీరు సెండ్ చేసిన మెసేజ్ కనుక వాళ్ళు చూసినట్టయితే రీసాల్వ్డ్ అని ఉంటుంది. అండ్ ఇక్కడ రిప్లై కూడా ఇస్తారు, యువర్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈజ్ అప్లోడెడ్ అండ్ లాగిన్ అండ్ వ్యూ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో మన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం ఇప్పుడు వెరిఫై చేసుకున్నట్టయితే ఇంత ముందుకు నాకు 39,000 రూపీస్ పే చేయమని చూపించింది కదా. ఇప్పుడు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి నేను ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ అయితే 100 రూపీస్ పే చేయమంటుంది. ఒకవేళ ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 25,500 రూపీస్ అయితే పే చేయమంటుంది. అంటే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది పే చేయమంటుంది. నాకు సంబంధించి వాళ్ళు రిప్లై ఇచ్చారు కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కూడా మెయిల్ అనేది చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే ఈ విధంగా ఉంటుంది. మెయిల్కి సంబంధించిన రిప్లై చూడడం కోసం మీరు సెంట్ మెయిల్ పైన అయినా క్లిక్ చేయొచ్చు, ఇన్బాక్స్ పైన క్లిక్ చేయొచ్చు. ఇన్బాక్స్ పైన క్లిక్ చేసినా కూడా మనకు సంబంధించిన మెయిల్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. టాప్లో వచ్చేసి ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వాళ్ళు రిప్లై ఇస్తేనే ఇన్బాక్స్లోకి వస్తుంది. వాళ్ళు రిప్లై ఇవ్వకపోతే సెంట్ మెయిల్లోనే ఉంటుంది. ప్రజెంట్ వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు కాబట్టి ఇన్బాక్స్లో కూడా చూపిస్తుంది. ఈ విధంగా సాల్వ్ అనేది చూపించడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ నాకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి నేను చూశాను అనుకోండి, ప్రజెంట్ నాకు బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేయమని చూపిస్తుంది. ఆ విధంగా మీకు కూడా హయ్యర్ వచ్చినట్లయితే మీరు రిక్వెస్ట్ మెయిల్ కనుక నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసినట్టయితే అక్కడ డీటెయిల్స్ అనేది టైప్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్ళడం జరుగుతుంది. మెయిల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. సో ప్రజెంట్ నాకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇన్కమ్ అప్లోడ్ చేసిన తర్వాత స్టేటస్ ఏ విధంగా ఉందనేది మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ నాకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ నేను రీఅప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఈ విధంగా నాకు పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్లో వచ్చేసి లోయర్ అనేది రావడం జరిగింది. సో రిమైనింగ్ థింగ్స్ చూడొచ్చు. మీరు ఇక్కడ లోకల్ ఉంది, కేటగిరీ అదే ఉంది, అండ్ నాన్ మైనారిటీ ఉంది, తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ నో అని ఉంది. ఇక్కడ నాకు సంబంధించిన ఇన్కమ్ స్టేటస్ మాత్రం చేంజ్ అయింది. ఇంత ముందుకు వచ్చేసి హయ్యర్ ఉండే, ఇప్పుడు వచ్చేసి లోయర్ అయితే కావడం జరిగింది. ఆ విధంగా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇంత ముందుకు వచ్చేసి నాకు టోటల్గా 39,000 రూపీస్ పే చేయమని అయితే చూపించింది. ఇప్పుడు వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే పే చేయమంటుంది. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో సో మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే 100 రూపీస్ పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది ప్రజెంట్. అండ్ ఇదే కాలేజ్ ఫీకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే బీసీఓసీ స్టూడెంట్స్ కానీ కూడా సేమ్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే బీసీఓసీ స్టూడెంట్స్కి సో 25,500 రూపీస్ అయితే పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ అమౌంట్ అనేది ఫర్ ఇయర్కి పే చేయాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ రాకపోతే ఓసీ అయినా బీసీ అయినా ఎవరైనా సరే ఫుల్ అమౌంట్ అయితే పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి ఒకసారి పే చేయాలి, సెకండ్ ఇయర్కి ఒకసారి పే చేయాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు 25,500 అనేది ఓసీ స్టూడెంట్స్ బీసీ స్టూడెంట్స్ పే చేస్తారు కదా, ఫస్ట్ ఇయర్కి ఒకసారి పే చేయాలి, సెకండ్ ఇయర్ కూడా ఒకసారి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు రిక్వెస్ట్ మెయిల్ చేయడంతో పాటు మీకు సంబంధించిన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. మీకు కనుక సీట్ అలాట్మెంట్ రిజల్ట్లో కనుక హయ్యర్ అని వచ్చి ఫుల్ అమౌంట్ పే చేయమని వచ్చినట్టయితే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ ప్రాబ్లంతో మీ ఫ్రెండ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఇది మనకు సంబంధించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్.